రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ బాలరాజు ఫోన్ ఇన్ లో అందించడానికి మనకి అందుబాటులో ఉన్నారు. బాలరాజు, నెల్లూరు జిల్లా కావలిలో తమ స్థలాన్ని ఆక్రమించి ఆస్తిని కబ్జా చేసి వైసీపీ నాయకులు కొందరు వాళ్ళని బెదిరిస్తున్నారంటూ కూడా జుబేదా అనే మహిళ మీడియా సమావేశం ఏర్పాటు చేసి తన ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. అసలు ఏం జరిగింది బాలరాజు? నెల్లూరు జిల్లా కావలి పట్టణం వైకుంఠపురంలో అత్యంత దారుణమైన మనసును కలిచివేసే సంఘటన వెలుగు చూసింది. కేవలం 4-5 మహిళలే నివాసం ఉంటున్న పెద్ద దిక్కు మగ దిక్కు లేక ఎవరు అండగా లేక నివసిస్తున్న ఓ పేద కుటుంబాలపై లక్ష్యంగా చేసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దౌర్జన్యానికి దిగడం తీవ్ర కలకలం రేపుతుంది. బాధితులు జుబేదా మీడియాతో పంచుకున్న కన్నీటి గాథ ప్రకారం కావలి వైకుంఠపురంలో తమకున్న చిన్నపాటి ఆస్తిపై వైకాపా మాజీ కౌన్సిలర్ చిన్నపుల్లయ్య ఆయన అనుచరుడు దువ్వూరు లక్ష్మీనారాయణ రెడ్డి కన్నుపడింది. ఆ ఆస్తిని ఎలాగైనా తమ హస్తగతం చేసుకోవాలని చాలా కాలంగా వారిని రకరకాల బెదిరింపులకు గురి చేస్తూ వస్తున్నారు. నిన్న పగలు ఏకంగా 50 మంది రౌడీ మూకలను మరికొంతమంది మహిళలను పురామాయించి జుబేదా నివాసం పైకి పంపారు. ఇంట్లో కేవలం 4-5 ఆడవాళ్లు మాత్రమే ఉన్నారన్న విషయాన్ని గమనించి కర్రలు ఇనుప కడ్డీలతో ఇళ్లలోకి జోరబడ్డారు. లోపల ఉన్న మహిళలను విచక్షణారహితంగా చితకబాది ఇంట్లోని సామాన్లన్నింటినీ రోడ్లపైకి విసిరేస్తూ బీభత్సం సృష్టించారు. ఎంతలా ప్రాధాయపడినా కనీసం మానవత్వం కూడా చూపకుండా చంపుతామని బెదిరిస్తూ వీరంగం చేశారని బాధితులంతా కూడా కన్నీరు మున్నీరవుతున్నారు. ఇక్కడ మనం ప్రధానంగా గమనించాల్సిన అంశం ఏంటంటే దేవి, గత 5 ఏళ్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన అరాచకాలు, భూ కబ్జాలు, రౌడీజంతోనే ప్రజలు ఎంతగానో విసిగిపోయారు. ఆ క్రమంలోనే గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఘోరమైన బుద్ధి చెప్పి అధికారం నుంచి దించేసిన ఆ పార్టీ నాయకుల తీరులో మాత్రం ఏ మాత్రం మార్పు రాకపోవడం గమనార్హం. అధికారంలో లేకపోయినా అదే పాత రౌడీజం, పాత భూ కబ్జాల మనస్తత్వాన్ని ప్రదర్శిస్తూ పేద మహిళల ఆస్తులను దోచుకోవడానికి తెగబడుతున్నారు. మరోవైపు స్థానిక పోలీసుల తీరుపై కూడా బాధితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము ఫిర్యాదు చేసినా పోలీసులు సరైన రీతిలో స్పందించడం లేదని, కనీసం పరిసరాల్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రౌడీల అసలు రంగు బయటపడుతుందని ఆవేదన చెందుతున్నారు. తమ కుటుంబానికి ప్రాణహాని ఉందని అధికారులు తక్షణమే స్పందించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల దౌర్జన్యాల నుంచి రక్షణ కల్పించి ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రౌడీల మూకాలను కఠినంగా శిక్షించాలంటూ కూడా ఆ నిరుపేద కుటుంబం చేతులు జోడించి వేడుకుంటుంది. క్షేత్రస్థాయిలో ఈ వార్త తెలిసిన ప్రజలు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల అరాచకాలపై తీవ్ర ఆగ్రహ జ్వాలలు వ్యక్తం చేస్తున్నారు. మరి పోలీసులు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల అరాచక పర్వంపై ఎలాంటి చర్యలు చేపడతారు, ఎలాంటి కఠిన శిక్షలు వారికి పడేలా చేస్తారనేది మాత్రం వేచి చూడాల్సిన అంశంగా చెప్పవచ్చు దేవి. రైట్ బాలరాజు, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.